హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మెగ్గర్ గురించి చెప్తాను. సో మెగ్గర్ అంటే ఏంటంటే మెగా ఓమిక్ మీటర్ అని అంటాం. దీన్ని ఉపయోగించుకొని మనం ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ట్రాన్స్ఫార్మర్లో అయినా కానివ్వండి, మోటార్లో అయినా కానివ్వండి, కేబుల్లో కానివ్వండి, బస్ బార్స్లో కానివ్వండి, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఎంత ఉందో దీని ద్వారాగా తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించే మెగ్గర్ ఏదైతే ఉందో అది 500 వోల్టేజ్ మెగ్గర్ అనమాట. అంటే ఈ మెగ్గర్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం లో వోల్టేజ్ అప్లికేషన్స్లో మాత్రమే వాడుతాం. అంటే మోటార్లకి, బస్ బార్లకి, అలాగే కేబుల్కి అలాంటి వాటికి వాడతాం. 11 కేవీ ట్రాన్స్ఫార్మర్లకి అయితే, హై వోల్టేజ్ అప్లికేషన్స్కి అయితే 1000 వోల్టేజ్ లేదా 2000 వోల్టేజ్ 500 వోల్టేజ్ జనరేట్ అయ్యే మెగ్గర్ ఏదైతే ఉందో దాన్ని వాడతాం. ఇక్కడ మీరు హ్యాండిల్ ఏదైతే తిప్పుతున్నానో అలా తిప్పడం వల్ల ఈ యొక్క మెగ్గర్ ఏదైతే ఉందో మెగ్గర్లో నుంచి మనకి 500 డీసీ వోల్టేజ్ అనేది వస్తుంది. ఓకే, చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ మీకు చూస్తే 2 టెర్మినల్స్ అనేవి కనబడుతున్నాయి, ఎర్త్ టెర్మినల్, లైన్ టెర్మినల్. ఎర్త్ టెర్మినల్, లైన్ టెర్మినల్ ద్వారాగానే మనం చెక్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు చూస్తే అక్కడ వోల్టేజ్ అనేది జనరేట్ చేస్తుంది కాబట్టి మెగ్గర్ వాల్యూ ఏదైతే ఉందో అది 0 చూపిస్తుంది. ఓకే, సో ఈ మెగ్గర్లో 0.5 మెగా ఓమ్స్ నుంచి 200 మెగా ఓమ్స్ వరకు ఇన్సులేషన్ రెసిస్టెన్స్ వాల్యూ అనేది చూపిస్తుంది. ఇందులో మనకి రీడింగ్ గేజ్ ఏదైతే ఉందో అంతవరకే ఉంది. ఓకే, సో 200 మెగా ఓమ్స్ వచ్చిందనుకోండి, మీకు ఇన్సులేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఓకే, సో గాడ్ అనేది మీకు పనిచేయదు. అది నేను డమ్మీ చేశాను, అప్పుడు నేను దీన్ని మనమే రెడీ చేసాం అనమాట ఇంతకుముందు ప్రాబ్లం వస్తే. ఓకే, సో ఇప్పుడు ఇన్సులేషన్ టెస్టింగ్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను మీకు మోటార్తో చూపించి మీకు చెప్తాను. ఓకే, సో మెగ్గర్ అనేది హ్యాండ్ ఆపరేటెడ్ ఉంటుంది, అలాగే బ్యాటరీ ఆపరేటెడ్తో కూడా ఉంటాయి అన్నమాట. ఇది నార్మల్ మెగ్గరు. డిజిటల్ మెగ్గర్స్ కూడా ఉంటాయి. ఓకే, అందులో మనకి డిజిటల్గా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు మోటార్ని ఏ విధంగా చెక్ చేయాలో చూపిస్తాను. మనందరికీ తెలుసు మోటార్లో వైండింగ్స్ ఏవైతే ఉన్నాయో U1, U2, V1, V2, W1, W2. U1, U2 అనేది ఒక వైండింగ్, V1, V2 అనేది ఒక వైండింగ్, W1, W2 అనేది ఒక వైండింగ్. సో ఇప్పుడు నేను మీకు దీన్ని ఏ విధంగా చెక్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెగ్గర్ ఏదైతే ఉందో మెగ్గర్లో నుంచి 2 టెర్మినల్స్ లైన్ ఎర్త్ ఏదైతే ఉన్నాయో ఆ లీడ్స్ని తీసుకొని వచ్చి బాడీ టు బాడీ చెక్ చేయాలి ఫస్ట్. ఓకే, ఇప్పుడు నేను మీకు చెక్ చేసి చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను మీకు దీన్ని ఏ విధంగా చెక్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక టెర్మినల్ ఏదైతే ఉందో ఒక టెర్మినల్ బాడీకి పెట్టాను, అలాగే ఇంకోటి కూడా బాడీకి పెట్టి అక్కడ హ్యాండ్తో ఆ యొక్క హ్యాండిల్ని రొటేట్ చేసామనుకోండి, మనకి మెగ్గర్ వాల్యూ ఏదైతే ఉందో అది 0 ఓమ్స్ చూపించాలి, 0.5 ఓమ్స్ అనేది చూపించాలి. అంటే ఇందులో వోల్టేజ్ అనేది పాస్ అవుతుంది, ఎటువంటి ఇన్సులేషన్ అనేది లేదు. దీనికి డైరెక్ట్గా మనకి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది లేదు, డైరెక్ట్గా మనకి ఇక్కడ 0 చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, మెగ్గర్లో చూస్తే మీకు ఆఫ్ ఆఫ్ ది వాల్యూ మాత్రమే చూపిస్తుంది. అంటే ఇన్సులేషన్ వాల్యూ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంది, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ వాల్యూ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ వైండింగ్ చూడండి షార్ట్ అయిపోయింది అనమాట. సో 0 చూపిస్తుంది, అంటే ఇన్సులేషన్ ఆ వైండింగ్ కండక్టర్కి ఏదైతే ఉందో ఆ ఇన్సులేషన్ అనేది 0 అయిపోయింది, షార్ట్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. అందువల్ల లీకేజ్ కరెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ వాల్యూ ఏదైతే ఉందో 0 చూపిస్తుంది అనమాట. సో ఇలాగే ప్రతి దానికి చెక్ చేయాలి. ఫస్ట్ బాడీ టు బాడీ చెక్ చేసుకున్న తర్వాత U1 నుంచి బాడీ, U2 నుంచి బాడీ, V1 నుంచి బాడీ, V2 నుంచి బాడీ, W1 నుంచి బాడీ చెక్ చేయాలి, W2 నుంచి బాడీ చెక్ చేయాలి. దాని తర్వాత U1, U2 అనేది ఒకటే కండక్టర్ కాబట్టి దాని నుంచి U1 నుంచి U2కి చెక్ చేస్తే మనకి ఏదైతే ఉందో అది 0 ఓమ్స్ చూపించాలి, అంటే కంటిన్యూటీ అనేది చూపించాలి. అంటే 0 ఓమ్స్ అంటే అక్కడ లీకేజ్ కరెంట్ అనేది ఉంది. అలాగే V1, V2, W1, W2 ఇవన్నిటికీ మనకి కంటిన్యూటీ అనేది చూపించాలి. అలా చూపించలేదు అనుకోండి, 0 ఓమ్స్ అనేది చూపించలేదు అనుకోండి, అక్కడ ఏమైంది, వైండింగ్ అనేది కట్ అయినట్టు అనమాట. ఓకే, ఈ విధంగా మనం మోటార్స్ని చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదా.